డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్లో కొన్ని విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం మారబోతుంది. ఇది బయర్స్ మార్కెట్గా చలామణి అవుతున్న సేల్స్ 80-90% పడిపోయాయి. మరి దీన్ని బయర్స్ మార్కెట్ అని ఏ లాజిక్తో అంటున్నారో మనకు తెలియదు. కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆన్ ఓవరాల్ మోడ్. అంటే ఓవరాలింగ్ చెప్పిస్తున్నారు. మొత్తం పార్ట్స్ ఇప్పదీసి అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఈ హైప్ ఎంతవరకు ఉంది, ఈ హైప్ వల్ల ఎవరు ఇరుక్కున్నారు, అసలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎవరివి, ఈ బిల్టప్ రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీస్ కొత్త ప్రాపర్టీస్ రాకుండా ఎలా చోక్ చేస్తున్నాయి. అంటే అట్లాస్ట్ మన బిల్డర్స్ బాడీ అంటే హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఒక విప్లవాత్మకమైన ఒక అంటే తప్పని పరిస్థితిలో కొన్ని మార్పులు తీసుకురాబోతుంది. అసలు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనానికి కారకులు ఎవరు అనే ఒక మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు వాళ్ళు నిద్ర లేచి తమకు తాము అడుగుతున్నారు. ఇదే మాట మంచి మార్గం గత 10 నెలలుగా కంటిన్యూస్గా మన ఛానల్లో ఈ ప్రశ్న అడుగుతూనే ఉంది. ప్రాక్టికలీ డిమాండ్ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది, అసలు ఈ డిమాండే లేకున్నా ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు కడుతున్నారు, ఇవి చాలా క్రిటికల్ క్వశ్చన్స్. డిమాండ్ లేదు, ప్రాజెక్ట్స్ వెలుస్తున్నాయి. ఈ ఓవరాల్ పెండింగ్ ప్రాజెక్ట్స్లో లేదా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో లేదా కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఎవరివి? ఈ 3 ప్రశ్నలకు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్లో ఫ్లాట్స్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, హై రైజెస్ అంటే అక్రాస్ ద బోర్డ్ 65 to 95% డిమాండ్ పతనమైపోయింది. ఎంక్వైరీస్ లేకున్నా మేకపోతూ గాంభీర్యాలు ప్రదర్శిస్తుంది. దాని రీజన్ కూడా నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను. ఒక బిల్డర్ తన 10% ప్రాజెక్ట్ అమ్ముకుంటే తన డబ్బు తనకు వస్తుంది. ఆ డబ్బు తీసుకుపోయి మళ్ళీ కొత్త ల్యాండ్ బై చేయడము, దాంట్లో మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ పెట్టి 10% అమ్మేసుకొని మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ పోవడం, అలా వందలాది వేలాది ప్రాజెక్ట్స్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ఆల్రెడీ వెలిసాయి, ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఖాళీ ప్రాజెక్ట్స్ పక్కనే మళ్ళీ అదే స్థాయిలో మళ్ళా ఒక
ఒక హై రైజ్ కానివ్వండి, ఒక పెద్ద విల్లా ప్రాజెక్ట్ వస్తుంది. అంటే పక్కకే ఖాళీగా ఉన్న విల్లా ప్రాజెక్ట్ పక్కకు ఇంకో అటువంటి విల్లా ప్రాజెక్ట్ ఎవడైనా ఎందుకు కడతాడు? ఎంత గంభీరమైన, అసలు ఒళ్ళు గగ్గులు పొడిచే బిజినెస్ ప్లాన్స్ ఏమి? అసలు ఈ డబ్బు ఎక్కడిది? ఈ డబ్బు ఎక్కడెక్కడ తిరిగి ఈ రియల్ ఎస్టేట్లోకి వస్తుంది? ఇది మైండ్ బాగ్లింగ్, అంటే అందరినీ ఆలోచింపజేసే ప్రశ్న. చాలామందికి ఇప్పుడున్న ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, బిల్టప్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఫ్యూచర్లో రాబోయే ప్రాజెక్ట్స్ అసలు అప్రూవల్ నిలబడుతుందా లేదా అనే ఒక పెద్ద ప్రశ్న లేవనెత్తుతుంది. బిల్డర్స్కి అందరికీ తెలుసు, ఇప్పుడు కంప్లీట్ అయినా నడుస్తున్న రేపు రాబోయే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని డైరెక్ట్గా కేటీఆర్కి లింక్ ఉన్న ప్రాజెక్ట్స్. 3 రోజుల్లో ఒక హై రైజ్కి అప్రూవల్ దొరుకుతుంది అంటే కేటీఆర్ హస్తం లేకుండా ఇవన్నీ జరగవు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్పై రేపు ఈడీ లేదా సిబిఐ ద్వారా దర్యాప్తు కూడా జరగవచ్చు. ఎందుకంటే సిబిఐ, ఈడీ ఎందుకు దర్యాప్తు చేస్తాయంటే ఈ సంస్థలు తమ ఆదాయానికి మించిన అప్పులు చేశాయి. ఈ సంస్థలు తమ ఆదాయానికి మించిన అప్పులు చేసి మళ్ళీ ఆస్తి రూపంలో బ్లాక్ చేశాయి. ఈ సైకిల్ ఏదో రోజు బ్రేక్ అవుతుంది అని బిల్డర్స్లో కొంతమంది గుర్తించారు. ఈ ఆట ఇక కొనసాగదు హైదరాబాదులో అని చాలామంది బిల్డర్స్ గుర్తించారు. అయితే ఇప్పుడు ఒక బిల్డర్స్ మేజర్, ఒక పెద్ద లాబీ ఒక ఆశ్చర్యకరమైన ప్రపోజల్ పెట్టింది నాకు అందుతున్న సమాచారం ప్రకారం. అదేమంటే ఇప్పుడు నవీ ముంబై తరహాలో ముంబైలో రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగి తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు నవీ ముంబై అనే ఒక కొత్త నగరాన్ని ముంబై బయట నిర్మించడానికి ప్లాన్ చేశారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ బిల్డర్స్ పరిస్థితి ఎట్లుందంటే వెస్ట్ హైదరాబాద్ సాచురేషన్ లెవెల్కి వచ్చేసింది. ప్రైస్ వైజ్, ఏరియా వైజ్, ప్రాపర్టీస్ వైజ్ సేల్స్ లేవు, కానీ ఎవడు దిగిటి రావట్లేదు. అంటే ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, దే ఆర్ నాన్ నెగోషియబుల్. బిల్డర్స్ పట్టుబట్టి అదే రేటుకు అమ్ముదామని ప్లాన్ వేశారు. ఆ రేట్స్ కూడా 300% ప్రాఫిట్, 400% ప్రాఫిట్లో ఉన్నాయి. ఇంకో విడ్డూరం ఏమంటే ఇవన్నీ బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అంటే దీంట్లో బ్యాంకులు కూడా తలదూర్చాయి. అంటే ఈ రిస్క్ 3 times ఇంక్రీజ్ అవుతుంది. వీళ్ళ మార్జిన్ 300% అయితే ఆ ఫైనల్ ఇల్లు హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు 600% ప్రాఫిట్ వరకు పోతుంది. అంటే దర్ ఇస్ సచ్ హ్యూజ్ మార్జిన్. 60 లక్షలకు అమ్ముడు పోయే ప్లాటు 2 కోట్ల వరకు అమ్ముతున్నారు అంటే వీళ్ళ విచ్చలవిడితనం, వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ రియల్ ఎస్టేట్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఆ బిల్డర్స్ బాడీలో మేజర్ ఫ్యాక్షన్ ఏదో అది ఏమంటుందంటే ఇప్పుడు మనం వెస్ట్ హైదరాబాద్ని అలాగే ఉంచి, వెస్ట్ హైదరాబాద్ ఎప్పుడు అమ్ముడు పోతుందో అప్పుడు అమ్ముడు పోతుంది అలాగే ఉంచి నవీ ముంబై తరహాలో ఒక కొత్త వెస్ట్ హైదరాబాద్ని
సృష్టించే ప్లాన్లో ఉన్నారు. అంటే వెస్ట్ హైదరాబాదు చచ్చుబడిన పాముతో సమానం, బుస కొడుతుంది కానీ కాటేయలేదు అని గుర్తించిన బిల్డర్స్ ఇప్పుడు కొత్త వెస్ట్ హైదరాబాద్ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. దాంట్లో వెస్ట్ హైదరాబాదుకు అది ధీటుగా కన్స్ట్రక్షన్ ఏం లేదు. ఎందుకంటే రాజీవ్ స్వగృహ రూప్లో మెటీరియల్తో ఇప్పుడు అన్ని హై రైజెస్ కడుతున్నారు. సో దానికన్నా బెటర్ క్వాలిటీ ఇస్తూ దానికన్నా ఒక 40 to 50% డిస్కౌంట్లో ఫ్లాట్స్ మొదలు పెడదాము అని ఒక పర్టికులర్ ఏరియా అనుకున్నారు. దానిపై పనులు జరుగుతున్నాయి. కానీ ప్రాబ్లం ఏమంటే ప్రభుత్వం తరఫున ఏ హామీ లభించడం లేదు. నవీ ముంబై తరహాలో ల్యాండ్ ఉంది, ప్రాజెక్ట్స్ కట్టే అవకాశం ఉంది, కానీ గవర్నమెంట్ తరఫున హామీలు వాళ్ళకు లభిస్తలేవు, అక్కడ ఆగిపోయి. వీళ్ళు ఒక 4 ఏరియాలను గుర్తించారు. ఆ 4 ఏరియాలు ప్రాక్టికలీ సాధ్యమా, ఒక కొత్త వెస్ట్ హైదరాబాద్ కోసం ప్లాన్ చేయడం అనేది వాళ్ళ చేతిలో లేదు, కానీ ప్లాన్ చేస్తున్నారు. ఇంత సమాచారం అయితే ఉంది. నాకు అందుతున్న సమాచారం ఖచ్చితమైనది కాదు, కానీ నాకు అందుతున్న సమాచారం ఏమంటే కొత్త వెస్ట్ హైదరాబాద్ శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్యలో వచ్చే ఆస్కారం ఉంది. శ్రీశైలం హైవే సాగర్ హైవే మధ్యలో వచ్చే ఆస్కారం ఉంది. కొంతమంది ప్రపోజల్ ఏమంటే చేవెళ్ళ టు శంషాబాద్ మధ్యలో ఒక కొత్త వెస్ట్ హైదరాబాద్ సృష్టించవచ్చు అనే ఒక బిల్డర్ లాబీ కొంత ల్యాండ్ మార్క్ చేసింది అని సమాచారం. శంషాబాద్ చేవేళ్ల మధ్యలో, కానీ ఇది శంషాబాద్కు రోడ్డుకు హైవేకి దూరంగా ఉంది, అంటే టువర్డ్స్ చేవేళ్ళ. ఇంకో లాబీ ఏం ప్రయత్నం చేస్తుందంటే ఈ వెస్ట్ హైదరాబాదుని అలాగే పెట్టి ఈ నార్త్ హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది. కానీ ప్రాబ్లం విత్ నార్త్ హైదరాబాద్ ఏమంటే మళ్ళీ దాని ప్రైజింగ్ సెగ ఆ నార్త్ హైదరాబాద్కు తగులుతుంది. ఈ ప్రాబ్లమ్స్ నార్త్ హైదరాబాద్లో చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ వెస్ట్ హైదరాబాదు సెగ
కుక్కట్పల్లి దాటి పైన, అదే కాకుండా మన బాంబే హైవేలో కంది దాటి, అంటే ఆ చుట్టుముట్టు పెరిఫరల్ ఏరియాస్లో ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా వెస్ట్ హైదరాబాద్ రేట్స్ వచ్చి తాకుతున్నాయి. అవి అమ్ముడుపోతున్నాయి. ఈ నార్త్ని డెవలప్ చేద్దామనే ప్లాన్ ఇప్పుడు చచ్చుపడ్డది అనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో పాసిబిలిటీ ఒకటి సాగరు శ్రీశైలం మధ్యలో, ఇంకోటి ఈ శంషాబాద్ చేవెళ్ళ మధ్యలో. ఇప్పుడు ఈ రెండు పాసిబిలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని సమాచారం అందుతుంది. మళ్ళీ గమనించండి, ఇది వాళ్ళ ప్రపోజల్ మాత్రమే. దీంట్లో ఇంకా నిజాలు మన దగ్గర ప్రాక్టికల్గా డాక్యుమెంట్ రూపంలో బయట పడలేదు. శ్రీశైలం హైవే లాబీ ప్రకారము ఈ శ్రీశైలం హైవేపై వస్తున్న డెవలప్మెంట్స్ ఇంచుమించు సాఫ్ట్వేర్ రంగానికి, అంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, సమ్ ఇండస్ట్రియల్, ఏరోస్పేస్, అంటే ఇటువంటి ఏరియాస్ ఉన్నాయి కనుక నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్కి ప్యారలల్ ఒక సిటీ ఈ ఏరియాలో తెద్దాం అనే ప్లాన్లో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ దీని ఖచ్చితత్వం నా దగ్గర లేదు. అంటే ప్రూఫ్స్ లేవు, డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ నా దగ్గర లేవు. నాకు అందుతున్న సమాచారం మీకు అందిస్తున్నా, ఇంకా మీ ఇష్టం, నేనేం చెప్పదలుచుకున్నాను. ఇది ప్రైవేట్ బిల్డర్స్ యొక్క ప్లాన్. దీంట్లో గవర్నమెంట్ అప్రూవల్ లేదా సహాయం ఇంకా వాళ్ళకి ఏది అందుతలేదు అని నా సమాచారం. వాళ్ళు లాబీ చేస్తున్నారు, కానీ అది ముందుకు సాగుతలేదు. ఎందుకు సాగుతలేదు అంటే ఈ శ్రీశైలం హైవే టు సాగర్ హైవే మధ్యలో పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ జరిగి అది వేరే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నది. ఇప్పుడు ఆ ల్యాండ్ కొనడానికి పోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరే, కొంతమంది దగ్గరనే కొనాలి. ఇప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ షిఫ్ట్ కావడానికి రీజన్స్ కూడా లేవు. వీళ్ళ ప్లాన్ ఉంది కానీ అక్కడ రీజన్స్ లేవు. రీజన్ ఎప్పుడు వస్తుంది? గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు రీజన్ వస్తుంది. ఇప్పుడు శ్రీశైలం హైవే పరిస్థితి ఇట్లా ఉన్నాక ఇప్పుడు శంషాబాద్ నుంచి చేవెళ్ళ అనేది ఒక ప్లాన్ ఉంది, కానీ దాని మధ్యలో ఈ 111 ల్యాండ్స్ రావడం కారణంగా మధ్యలో పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది. 111 ఏరియా అది ప్రాజెక్టుకి అడ్డంకిగా మారింది. యాక్చువల్లీ మోమిన్పేట్ని డెవలప్ చేద్దాము, డైరెక్ట్ మోమిన్పేట్ చేవెళ్ళ శంషాబాద్ని ఒక కారిడార్ చేద్దాము అని వీళ్ళు ఫుల్ ప్లాన్ వేసుకున్నారు. అందుకోసం మీరు చూడండి, శంషాబాద్ అని అడుగుతారు. నేను అందుకోసం చెప్పిన శంషాబాద్ 100 అడుగులు లేదా 100, ఎందుకంటే అది ఎప్పుడైనా 6 లేన్ కావచ్చు. ఒక 100 మీటర్స్, 100 అడుగులు కాదు, 100 మీటర్స్ ఇడిచి మీరు ప్లాట్లు తీసుకోండి, 200 మీటర్స్ ఇడిచి ప్లాట్లు తీసుకోండి అని నేను హైవేపై చెప్తున్నాను.
ఎందుకంటే వీళ్ళ ప్లాన్ ప్రకారము ఇది హైవే నుంచి కొద్ది డిస్టెన్స్లో ఉంటుంది ఈ డెవలప్మెంట్ అంతా టువర్డ్స్ చేవేళ్ళ డిస్టెన్స్ బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఎలా ఈ 111 ఏరియా ల్యాండ్స్ మధ్యలో ఉన్నందుకు వీళ్ళకి ఆ ప్రపోజల్ కన్నా ఈ శ్రీశైలం హైవే ప్రపోజల్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ప్రపోజల్ ఎఫెక్ట్ ఈ ఆర్ఆర్ఆర్ పై పడనుంది. ఈ ఆర్ఆర్ఆర్ మీద ల్యాండ్స్ ఎందుకు కొనండి అంటున్నంటే ఈ డెవలప్మెంట్ ఇంకా శ్రీశైలం హైవే టు సాగర్ హైవే మధ్యలో అయి అది RRR వరకు పోతుందని వీళ్ళ ఊహ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే శ్రీశైలం హైవే మహేశ్వరం సైడ్ ఇప్పుడు ప్రాబ్లమేటిక్గా మారింది. ఈ మహేశ్వరం దిక్కు లేకుండా పోతుంది. అది చాలా ప్రాబ్లమేటిక్. ఎందుకంటే అరౌండ్ మహేశ్వరం విపరీతమైన ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ పూలింగ్ జరిగింది. ఈ కొంగ్రకలాన్ సైడ్ కన్నా మహేశ్వరం టు ఈ మన శంషాబాద్ రూట్ దిక్కే కొద్దిగా బాగా ల్యాండ్ పూలింగ్ జరిగింది. అయితే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసిన లాబీ, కొత్త ప్రపోజల్ తెచ్చిన లాబీ, అదే కాకుండా ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ లాబీ, ఇవన్నీ పరస్పర సంఘర్షణలో ఉన్నాయి. అంటే కొట్టుకొని వస్తుంది. అందుకోసం చూడండి హైదరాబాద్ సీన్ మొత్తం స్తబ్దుగా మారిపోయింది. ఎవడి ప్లాన్లు వాళ్ళు వేసుకుంటారు కానీ గవర్నమెంట్ తరఫున ఏ హామీ దొరుకుతుంది. నేను ఏది డైరెక్ట్గా చెప్పదలుచుకోలేదు. నేను ఇది కూడా చెప్పేస్తాను. నార్త్ హైదరాబాద్ ప్లాను ఫ్లాప్ అయింది అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నార్త్ హైదరాబాద్ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇక నార్త్ హైదరాబాద్లో డెవలప్మెంట్ ఒక 10 సంవత్సరాలు వెనకబడింది అని కూడా మనం చెప్పొచ్చు. నార్త్ హైదరాబాద్ ఎదగాలి అంటే వెస్ట్ హైదరాబాద్ పడాలి. ఇది ఒక ఫార్ములా. వెస్ట్ హైదరాబాద్ పడితే కానీ నార్త్ హైదరాబాద్ రికవర్ కాదు. ఇప్పుడు నార్త్ హైదరాబాద్లో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది కంపేర్ టు వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్కు డీటుగా రేట్లు పెడితే నార్త్ హైదరాబాద్ డెవలప్ కాదు. భయంకరమైన ల్యాండ్ రేట్లు, దానిపై డెవలప్మెంట్ పై 300% మార్జిన్. దిస్ ఇస్ సెల్ఫ్ సూసైడల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అండ్ బిల్డర్స్ టూ. కనుక ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ పై ఆశలు పెట్టుకున్న వాళ్ళు నేను ఎందుకు చెప్పిన ఇమ్మీడియట్గా వెస్ట్ హైదరాబాద్లో ఆస్తులు ఉంటే అమ్ముకోండ్రా నాయన అంటే ఇవ్వడిన లేదు. మంచి మార్గంలో బ్యాక్గ్రౌండ్ డిజిటల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఎవడు డబ్బులు ఏమంటే ఎవడు. నేను ఎంత మంచిగా చెప్పినా అరే ఖచ్చితమైన సమాచారం నేను ఇస్తా, మీరు నా ఛానల్ రన్ చేయడానికి సహాయం చేయండి అంటే ఎవరు ముందు వస్తలేరు. కానీ నాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయని అరాకొరా సమాచారం నేను ఛానల్ ద్వారా ఇవ్వవచ్చు. ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే నా ఛానల్ ఫైనాన్షియల్గా బాగుపడాలి. అప్పుడే ఐ విల్ షేర్ గోల్డ్ మైన్ విత్ మై సబ్స్క్రైబర్స్. చాలామంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చాలా బాగుతున్నారు తెలియకుండా.
వాళ్లకు నా జోహార్లు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం ఇది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారో, పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ఫాలింగ్ లైక్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. 30-40 అంతస్తులు కట్టిన వానికి వణుకు పుడుతుంది. ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్కు వణుకు పుడుతుంది. బల్క్లో కొన్న బయర్స్ కూడా వణుకు పుడుతుంది. అంటే అతి ఆశ పడ్డోడు అంతా భంగపాటు ఎదురైంది వెస్ట్ హైదరాబాద్. అసలు వెస్ట్ హైదరాబాద్ పతనం కోకాపేట ఆక్షన్తో స్టార్ట్ అయింది. అంటే అప్పుడే మొదలైండే, దాని చావు దెబ్బ కోకాపేట ఆక్షన్ కొట్టింది. వీళ్ళు ఏమనుకున్నారంటే కోకాపేట ఆక్షన్ పెట్టి మొత్తం ల్యాండ్ రేట్లు లేపుదామని వీళ్ళ ప్లాన్ ఉండే. అది రివర్స్ అయ్యి ఓవర్ సాచ్యురేషన్ అయ్యి రియల్ ఎస్టేట్ని చావు దెబ్బ కొట్టింది. దీనికి కారణం, ఏకైక కారణం అప్పటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అని చాలామంది బిల్డర్లు కూడా గుసగుసల్లో కాదు అడ్డగోలుగా తిట్టుకుంటున్నారు. స్మూత్గా నడిచే రియల్ ఎస్టేట్ని సడన్ స్పాట్ తెచ్చి సర్వనాశనం చేసిండు అనే టాక్ బిల్డర్స్ లాబీలో ఉంది. కనుక వాళ్ళు వెస్ట్ హైదరాబాద్ని అలాగే ఉంచి ఒక చావు దెబ్బ కొట్టి ఇంకో వెస్ట్ హైదరాబాద్ని నేను చెప్పిన చోట పెడదామని ప్లాన్ వేస్తుంది. ఈ మాత్రమే నేను చెప్పగలను. ఖచ్చితమైన సమాచారం ఏదైనా ఉన్నా నేను ఒక 2-3 మంత్స్లో అది షేర్ చేస్తాను. నేను చెప్పినంత మాత్రాన మీరు పోయి అక్కడ కొనే అవసరం లేదు. మీరు చూస్తూ ఉండండి ఈ ఏరియాలో ఏం జరుగుతుంది. అనువైన టైం వస్తే అప్పుడు మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ ఎట్ ప్రజెంట్ మీరు ఈ శంషాబాద్ హైప్ నమ్మకండి. శ్రీశైలం హైవేపై తొందరపడకండి. నార్త్ డెవలప్ అవుతుంది అని భ్రమపడకండి. ఓవరాల్ ఇంకో 1 ఇయర్ ఆగితే మీకు అతి తక్కువ ధరలో అతి మంచి భూములు లభించే సూచనలు ఉన్నాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండండి అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫైనాన్షియల్గా ఆదుకోండి. ఎందుకంటే నా నా ఛానల్లో లక్షలు మిగిలించే సూచనలు ఫ్రీగా నేను ఇస్తాను. కనుక మీకు ఒక 500-1000 డొనేట్ చేస్తే పోయిందేం లేదు. గతంలో నా ఛానల్ని చులకనగా చూసిన వాళ్లకు చురకలు అంటించా నా ఛానల్ ద్వారా. కనుక నా ఛానల్ ఆషామాషి ఛానల్ కాదు. బాగా సమాచారంతో, పుష్కలమైన సమాచారంతో మీతో ఎంత పంచుకోవాలో అంతే పంచుకుంటూ ఉన్నాను. ఈ సమాచారాన్ని ఉపయోగించి మీరు అలర్ట్గా ఉంటారని కోరుతూ నమస్కారం.